వాక్య ధ్యానాన్ని చేసుకుంటున్నప్పుడు అందరూ కూడా అటు ఇటు చూడటానికి లేదు. అందరు నా వైపు చూడాలి, అర్థం చేసుకోవాలి, గమనించాలి. దేవుని రాకడలో ఏం జరగబోతుందో కొన్ని మాటలు రహస్యంగా వచ్చి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ బైబిల్ పట్టణాన్ని మనం అందరం ధ్యానం చేస్తున్నాం. దేవుని స్తుతి కలుగును గాక. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఒక్కొక్క వచనాన్ని గుర్తు చేసుకుందాం. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3-4 వచనాల వరకు క్రమంగా చదువుకొని గమనిద్దాం. ఇక్కడ ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా నాట తను తానే హెచ్చించుకొనుచు అన్నే దేవుడిని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధంగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. జ్ఞాపకం లేదా? కాగా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమన్నా దేవుడున్నారా గమనించాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్తున్న మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రికలో ఇలాంటి మాటలు రాయబడినాయి కాబట్టి వీటిని మళ్ళీ ఒకసారి ఒక్కొక్క వచనం. సహోదరులారా, మొదటి వచనం, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆత్మ వలనైనను మాట వలనైనను ఎవడైనా చెప్పిన వెడల కాకుండా వలేనని రాకడను బట్టి కూడుకొనుటను బట్టి మిమ్మల్ని నేను వేడుకొనిస్తున్నాను. మొదట ఏం సంభవించిందంట? పశ్చాత్తాపం. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. వాడు ముందుగాల ఏం చేస్తాడట? తను తాను హెచ్చించుకుంటాడట. తర్వాత సంగతి అది ఫస్ట్ హెచ్చించుకునేది నేనే దేవుడనని, ఆయనే మందిరంలోకి వచ్చి నేనే దేవుడిని అని చెప్పి హెచ్చించుకొని కూర్చొని చోట్ల కూర్చొని అందరినీ చెదరగొట్టడానికి సిద్ధమై వాడు ఇప్పుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అది జరగబోతున్న అంత్యకాలాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన ఎలా వస్తాడు? పశ్చాత్తాపం ముందు సంభవించాలి. ప్రతి మనిషిలో ఉన్న పశ్చాత్తాపం సంభవించాలి. ప్రతి దేశంలో ఉన్న, ప్రతి రాష్ట్రంలో ఉన్న, ప్రపంచం అంతగా కూడా పశ్చాత్తాపం సంభవించాలి. పశ్చాత్తాపం ఏమైంది? సంభవించింది. మనం తెలుసుకోవాల్సింది ఇదే. రాజులు మారిపోతున్నారు, నాయకులు మారిపోతున్నారు, అంతా చెదిరిపోయింది, ప్రపంచం చెడిపోతున్నది. అర్థం చేసుకోని చెప్తున్నాడు దేవుడు. మనం ఏది అర్థం చేసుకోకుండా ఇలాగనే ఉన్నట్టయితే ఏ గడియలు ఏం జరగబోతుందో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి మనిషిలో పశ్చాత్తాపం ముందు సంభవించాలి. ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడతాడు. పశ్చాత్తాపం అంతా ఎక్కువైపోద్ది, దుర్మార్గం ఎక్కువైపోద్ది, మోసాలు ఎక్కువైపోతాయి, అన్యాయాలు ఎక్కువైపోతాయి, అక్రమాలు ఎక్కువైపోతాయి, దౌర్భాగ్యాలు ఎక్కువైపోతాయి, ఆయువర్తలు లేకుండా అయిపోతాయి. సమత్వం చెడిపోయిన తర్వాత వాడు బయలుపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగనే చూసినట్టయితే ఏది దేవుడు అనబడను, ఏది
తీర్చిదిద్దబడును. దానంతటి పైగా ఎదిరించుచు దానంతటి పైన తానే హెచ్చరించుకొనుచు నేనే దేవుడని తాను కనపరచుకోవచ్చు. దేవుని ఆలయంలో కూర్చున్నాను కనుక ఏ విధంగా నాయన మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడంటే ముందుగా గుర్తులు దేవుడు నేను వచ్చే రాకట్లో ఏం జరుగుతుంది పిల్లరా మీకు ఎన్నోసార్లు చదివామా మార్క్స్ సువార్త 13:3లో ఎన్నోసార్లు ఆంచి మత్తయి సువార్త 24:3-4లో ఇవన్నీ కాకుండా చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం, కానీ మళ్ళీ మర్చిపోతున్నాం. భ్రష్టత్వం ఏమైతుందో భ్రష్టత్వం సంపాదించాలా వద్దా? సంపాదించిన తర్వాతనే పాప పురుషుడు బయటకు వస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే మనలో లోపల భ్రష్టత్వం ఎవరికి తెలియదు, మనలో ఉన్న విశ్వాసం ఎవరికి తెలియదు, మనలో ఉన్న భ్రష్టత్వం ఎవరికి తెలియదు. కానీ మనం మంచివాగానే కనపడుతున్నాం, మరి చాలా నీట్గా కనపడుతున్నాం. మనం పైకి లోపల దూషణలే వస్తున్నాయి. ఆయన అన్నాడు, నువ్వు బల్లా తీసుకున్నప్పుడు నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను పరీక్షించుకో, అలా చేసి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మనసు మార్చుకొని నా బలలో చేస్తే అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అంతే నేను అని లేపుతున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కాక భ్రష్టత్వంతో వచ్చి నువ్వు బలలో చేసినట్టయితే ఆ భ్రష్టత్వాన్ని నేను చేస్తుందో తెలుసా? పతనానికి తీసుకుని వెళ్తుంది. ఆ భ్రష్టత్వంలో ఉండి తీసుకోవద్దు. ఎంతటి వాడు మానవుడు ఆయన ముందు. అందుకనే ఆ భ్రష్టత్వం అనేది మనలో లేకుండా పోయినప్పుడు అప్పుడే పాప పురుషుడు ఎవరిని నేనేం చేయలేడు, ఎవరు నేను చేయలేడు. ఆ రోజున మహాఘోరం జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుని ద్వారా గమనించవలసిన అవసరం ఉంది. చూడండి 10వ వచనంలో దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోను నశిస్తున్న వారిలో సాతాను కనబరచు బలమును. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోను నశిస్తున్న వారిలో సాతాను కనపరచు బలమును. చూడు, సాతాను కనపరచు బలమును ఎవరంటారట? ఎవరు దాన్ని పడతారు? భక్తులు. సాతాను కనపరచు బలాన్ని భక్తులు ఎవడించి మాకే బలం ఉన్నది, మాకే పవర్ ఉన్నదని వాళ్ళు దేవుడు ఎంతటోడు అని ఎర్రవీగుతా ఉంటారంట. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కనపరచు బలమును ఇందుచేత సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ చూడండి శిక్షాన్ని పొందుటకై అబద్ధమును నమ్మినట్టు మోసం చేసే శక్తిని దేవుడే వారికి పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అవుతున్నారు ఈ మోసాన్ని? ఇట్టాడు చూస్తాడుగా. ఎన్ని రోజులు ఎలా పాలన చేస్తున్నావు నేను చూస్తున్నాను. నీ హృదయం ఎలా ఉందో నేను చూస్తున్నాను, నీ మనసు ఎలా ఉందో నేను చూస్తున్నాను, నీ ఆలోచన ఎలా ఉందో నేను చూస్తున్నాను. నువ్వు చేసే పాత్రలో పైనే అది నిజమైన పాత్ర కాదంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ భ్రష్టత్వం? మోసం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీ కాడికి? దేవుడు పంపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది, నీకు బాగానే ఉంటుంది, నీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, నీ డబ్బు బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. తర్వాత రెక్కలు కట్టుకెళ్ళిపోతాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఇదే బస్సులు వాటిని చూసుకొని గిట్టు చూసుకొని అధికారాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని ఎదురుగుతాం. కానీ ఆ ఇద్దరు పనికిరాదంటున్నాడు దేవుడు. ఎన్నాళ్ళ వరకు పెట్టాడు. హల్లెలూయా. మోసం చేసి ఎలా వస్తుంది మన కాడ? కొత్తగానే వస్తుందా? గురికొద్దా?
అయ్యా నేను మోసం చేయాలయ్యా, మోసం చేయాలంటే ఎట్లా మోసం చేస్తావు? చేయాలా నీకు? నువ్వు బస్సుని వెంటాడుతున్నావు కదా, నువ్వు దుర్మార్గుని వెంటాడుతున్నావు కదా. ఆ దుర్మార్గుడే నిన్ను బస్టెత్తులో తీసుకొచ్చిన తర్వాత నువ్వు బస్టుల్లో పడిపోతావు. అది చూసి దేవుడు అనేకమైన బస్టలు చేసే ఆ మోసం చేసే శక్తిని నీ మీదకి పంపిస్తున్నాడు. ఈ రోజున మోసం ఏ మనిషిని చేయకూడదు బిడ్డ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నెరగనటువంటి మోసం చేసినావు అనుకో, తప్పకుండా నువ్వు సాతాను బిడ్డవే. ఇది మాత్రం మర్చిపోదు. హల్లెలూయా. మందిరానికి వస్తున్నా ఎలా ఉండాలో తెలుసా? క్రమం, మర్యాద. ఒక బిడ్డతో మాట్లాడాలంటే భయంతో మాట్లాడాలి. ఎదురు వాళ్ళతో ప్రేమతో ఎలా ఉండాలంటే పై మాటలతో కాదండి, లోపల నుంచి రావాలి, హృదయంలో నుంచి. సామెతల గ్రంథం చూసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి, 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకు, నా ఆజ్ఞలన్నింటి హృదయపూర్వకంగా గైకొనుము. అది దీర్ఘ ఆయును, సుఖ జీవంతో గడుచు సంవత్సరములను, శాంతి నీకు కలగజేయును. దయను సత్యాన్ని ఎన్నడూ విడవకుము, కోరియకుము. చూడండి, నీ కంఠభూషణంగా ఇక్కడ ధరించుకోవాలట. కళ్ళముగట నీ కంటికి కనపడదంతా మంచి కనపడాలి. దుర్నీతి వెళ్ళదు, దుష్టత్వం చేయొద్దు, దుర్మార్గంలో పడద్దు. అదే సరైన సేవ, అదే సరైన జీవితం, కైతో జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ఉపదేశాన్ని ఎందుకు దోషిస్తున్నారు? ఇప్పుడు ఉపదేశాన్ని దోషిస్తున్న వారు ఎవరాలు? చెప్పాలి నువ్వు చెప్పాలి. హల్లెలూయా. చూడాలి, నాకే చూడాలి, చెప్పాలి తొందరగా. ఉపదేశాన్ని వినేవారు ఎంతమంది? నీ తండ్రి ఉపదేశాన్ని మరొకము, నీ తల్లి బోధని తోసివేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెబుదాం. నీ తల్లి ఉపదేశాన్ని, నీ తండ్రి ఉపదేశాన్ని, నీ తల్లి బోధని ఆలకించి తోసివేయకు. గమనించు. బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? భవిష్యత్తులో వాళ్ళు బాగుండాలని, వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలని, వాళ్ళు మంచి చదువులు చదవాలని, వాళ్ళు ఉన్నత స్థానంలోకి ఎదగాలని ఎన్నో ఆశలు పడతా ఉంటారు. ఈ ఆశలన్నీ ఆశలు తీరేనా? హల్లెలూయా. ఆశలన్నీ తీరేనా? తీరవండి. కొన్ని అయినా తీరుతాయి. అంటే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయేవారికే మనం ఇవన్నీ చూడాలి, కన్య చూడాలి. ఈ కన్య చూడకపోయినట్టయితే అయ్యో సైమం అయిపోయింది కదా, అయ్యా నేను ఎరగనైతుంది కదా, అయ్యా మరి అప్పుడు ఎదిగితే నేను బాగా మారుపడిపోతుంది కదా అంటే సైమం లేదుగా. హల్లెలూయా. అంటే సైమం లేదు. అప్పుడు ఇప్పుడే నీకు సైమం. మన ప్రాణం ఉన్నప్పుడే సైమం. ఈ సైమం అనుకోలేదు. ఇంకా 2 వచ్చిన అందులో ఎడరాలట. నీ హృదయం పలక మీద ఉన్నాయా? ఎన్నాళ్ళు చెప్తున్నా ఉన్నాయా? నీ హృదయమైన పలక మీద ఒక్క మాట ఉందా? ఇప్పుడు చెప్పండి. ఏది నీ హృదయమైన పలకేది? నాకు చదువు లేదు, నాకు శాస్త్రం లేదు. దేవుడు చదువు పిలిచాడా? అందరికి చదువు ఉందా? లోపల 12 మంది చదువు పిలిచాడా? ఎవరిని పిలిచాడు? ఏమన్నాడు దేవుడు? మహానాయకులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ద్వారా. ఇచ్చలేని పామాలు ఇక్కడ కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశాన్ని తల్ల కింద చేయవారిలో సామాన్యుడు కాదంటున్నాడు ఆ నాయకుడు. వాళ్ళని చూసి ఇచ్చలేని పామర్లను కేతులు యెహోవా. హల్లెలూయా. చేపలు పట్టుకునే వాళ్ళు, జాగాలు, వాళ్ళని ఏర్పాటు ఎందుకు చేశాడు తెలుసా? 12 మంది, 12 గుమ్మాలు, 12 గుమ్మాలు. పట్టణం వాళ్ళ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు 12 గోత్రాలు, 12 వంశాలు. ఈ వంశాలను ఏర్పాటు చేసింది ఆయనే.
12 గుమ్మాలను ఏర్పాటు చేసింది ఆయనే. 12 మందిని 12 గుమ్మాలుగా నిర్మించింది ఆయనే. హల్లెలూయా. చదువులేని వారిని, డిగ్రీలు చదివిన వారిని కాదండి, ఎంఏ చదివినా కాదు, బిఏ చదివిన వాళ్ళు కాదు. ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసింది ఏమి లేని కంటగడ్డలు పండుకున్న వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించాలి. ఇక్కడ ఇంకో వచ్చిన చదవండి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు ఏది జరగబోయేది. అప్పుడు హృదయమైన పలక మీద నువ్వు రాసుకున్నట్టయితే ఆయన మాటలు మర్చిపోకుండా ఈ రోజు చెప్పిన మాట నీ హృదయంలో దాచుకున్నట్టయితే అది రాయబడుతుంది అక్కడ. హల్లెలూయా. అది నాలో రాయబడినది, నీలో రాయబడ్డా. నాకు చదువు లేదు, నాలో ఎందుకు రాయబడ్డా? నీకు చదువు నీలో ఎందుకు రాయబడతలేదు? హృదయ పలక మీద ఆయన 2 రాతి పలకల మీద ఎందుకు రాసిచ్చాడు? ఆయన ఏతోటి గమనించారా? ఒక్కసారి ఆయన ఆలోచించారా? సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఆ మోసే ప్రార్థన చేస్తుండగా కన్ను మూసుకొని ఆయన కన్నులు ఎత్తి ఆయన మొరపెడుతుండగా ఆయన వచ్చి ఆ పలకల మీద ఏదో రాస్తున్నాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మనసు ఆయన వైపు ఉంచినట్టయితే నీ హృదయ పలక మీద వచ్చి రాస్తాడు ఆయన రాత. నిజమైన నువ్వు క్రైస్తవురాలైతే దేవుని మాటలు ఎందుకు గుర్తులేవు నీకు? ఈ రోజున ఎందుకు మర్చిపోతున్నావు? ఇదే కదా మార్పు మనల్ని ఈడ్చుకెళ్ళిపోతుంది అగ్నిగుండానికి. జయించేది ఎప్పుడు? లోకాన్ని జయించేది ఎప్పుడు? ఓడించేది ఎప్పుడు? దాని మీద విజయాన్ని సంపాదించేది ఎప్పుడు? మనం చెడిపోయినవని కాదు, బాగుపడమని కాదు. ముఖ్యమైన మాట, నీ మనసు బాగున్నప్పుడు, నీ హృదయం బాగున్నప్పుడు నీకు కోట్ల ఆస్తి కన్నా విలువైంది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఎన్ని కోట్లున్నంత సంతోషం రాదు. నీకు ఎన్ని లక్షల కోట్లు ఎగబడి మేడల మీద మేడలు కట్టినా నీకు ఆ సంతోషం రాదు బిడ్డలారా. దేవుడిచ్చే సంతోషం ఎవరు తీసుకోలేరు. అది ఎవడు తీసుకోలేడు, ఎవడు పొందుకోలేడు కూడా. ఈ రోజున పడిపోతున్నారు చాలా మంది. చదువు ఇంకొక వాక్యం. ఆయన దయ నుండి అందరి దగ్గర మనుషుల దయ, దేవుడి దయ నీకు రావాల్సిందే తప్పకుండా. చదవాలి త్వరగా. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచును. నమ్మిక ఉందా? చెప్పండి నాతోటి. ఎంతమంది నమ్మిక ఉంది? దేవుడు నాలో ఉన్నాడని నమ్మిక ఉందా? హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడని నమ్మిక ఉందా? నమ్మకం. ఆయన నాకు రావాలంటే ఆయన బాగా చేస్తాడు. నేను హాస్పిటల్ పోతే బాగా అవుతా. నమ్మకం లేదు. ఏదైనా నమ్మకం ఉంచాడా? ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంచాడా? ఏ హాస్పిటల్ మీద నమ్మకం ఉంచాడా? ఏ మందుల మీద నమ్మకం ఉంచాడా? ఏ హాస్పిటల్ మీద చూసుకున్నాడు? నా ఆత్మతో నిందుతా నా దేవుని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. నా ఆత్మతో నా దేవుని చూస్తా. చేతులు వచ్చి అంటున్నారు. ఏమంటున్నారు? అయ్యా ఏం చేశారో నీ కొడుకులు, తప్పు చేశారో పాపం చేశారో, అందుకనే ఇంకా తెచ్చింది నీకు. చూడండి, దూరంగా ఉన్న మాట్లాడుతున్నారా? నా మందను కాసే కుక్కలు మీరు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని నా ఆత్మ చూస్తా. కులిపోయినా పర్వాలేదు, నా శరీరంలో నాకెందుకయ్యా? ఎందుకు నా అందమే? అందం మోసం, సౌందర్యం వ్యర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా రుచితో బతకాలంటే నీ ఉండని లేకపోయి ప్రాణం పోయినా పర్వాలేదు. సత్య నీ కొరకే, సత్త బతుక నీ కొరకే బతకయ్యా నేను, అంతే నా బతుకు. హల్లెలూయా. వచ్చినాడు ఏమన్నా తీసుకొచ్చామా? పోయినాడు ఏమన్నా తీసుకెళ్ళిపోతామా? మరి దేవుని ఎందుకు ఎరగకపోతున్నాం ఇన్నాళ్ళ నుంచి? ఎందుకు దారి పడుతున్నాం మనం? ఎందుకు పడిపోతున్నాం? నేల మట్టం ఎందుకు అయిపోతున్నారు మానవులందరూ? నమ్మకాన్ని వదిలిపెట్టి, నమ్మకాన్ని బొమ్మ చేసి, దేవుని ఏడిపించి, దేవుని బాధ పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారు, పడుతున్నారు. ప్రతిరోజు ఆయన పక్కల బల్లతో పొడిచి గెలికి చదువుతున్నారు, వేలు పెట్టి తిప్పుతున్నారు ప్రతిరోజు.
చదవండి వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని అందు భయం భక్తి ఎప్పుడైతే నిలిచిందో ఈ లోకాన్ని జయించే శక్తిని ఆటోమేటిక్ గా నీ కాడికి వస్తుంది. దేవుని స్థితి కలుగును గాక. చదవాలి త్వరగా. ఎబ్రీ 6:6. ఆకాశ మండలం ఉన్న శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చూడండి, తప్పిపోయిన వారు అట ఎవరు కాదేసాడే? తప్పిపోయిన వాడు తన విషయములలో దేవుని కుమారుని బహువాటంగా ఎత్తున్నారు, పారిపోతున్నారు. తాటాకు చప్పులకు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవం గల దేవుడు ఉండగా నీకెందుకమ్మ భయం? నిన్ను పుట్టించిన దేవుడు నీకుండగా ఎందుకు దిగులు, ఎందుకు చింత, ఎందుకు దుఃఖం? ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి యాతన, ఎవరికి మనో వేదన? చూడండి వాక్యం సాధారణ 23:29. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి గమనించాలి దేవని దేవుని బిడ్డ. సామెతలు 23:20-29. ఫస్ట్ 20 అక్కడ అంటున్నాడు, ద్రాక్షరసం హెచ్చుగా తాగే వ్యక్తులు కానీ మాంసం హెచ్చుగా తిరువారుతోనేను సవాసం చేయకము. తాగుబోతులు తిండిపోతులు దరిద్రులందరూ నిద్రపోతాడ సింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణమైందంట. దేవుడి స్తోత్రం. సభలు గుడ్డలకు సాగి సింపిరి గుడ్డలు. ద్రాక్షరసం ఎచ్చుగా తాగువారితో మీరు సవాసం చేయకండి. మాంసం ఎచ్చుగా తినవారితో సవాసం చేయకండి. మాంసం తింటే ఏమవుతుందండి? రాజభోజనం తినండి. హల్లెలూయా. రాజభోజనం అంటే దేవుని వాక్యాన్ని తినండి, ఆ తర్వాత కూరగాయ తినండి, పప్పు తినండి, అది రాజభోజనం. హల్లెలూయా. దేవాది దేవుడు తిన్న భోజనం. మన దేవుని బిడ్డ ద్రాక్షరసం హెచ్చుగా తాగుతారో వాళ్ళతో దండగలుగుతున్నారు. ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తారు, ఎక్కడున్నారా అలాంటి కట్టినా నా కాడ 2,000 రూపాయలు పడుతుంది, నువ్వు తీర్చి తీసుకెళ్ళి అలాంటి కట్టినాడు అక్కడ చూస్తున్నావు తొందరగా. అలాగే ఒకటికొకడు ఉన్నోడల్లా దీపం చేస్తారు. దేవుడు బిడ్డ చెప్తున్నాడు, తప్పిపోయిన కుమారుని విషయమై డబ్బంతా తీసుకెళ్ళిపోయి ఆస్తంతా పంచుకెళ్ళిపోయి ఏం చేశాడు? దుర్మార్గులతో చెడ్డ చేతులతో చేయడం కలిగి చెడిపోయాడు. అలాగనే తిరిగి వచ్చాడు. తాటాకు సప్పుడైతే పారిపోయే వాళ్ళు ఎన్నాళ్ళు? తారాకు సప్పుడైతే అమ్మో ఏదో వచ్చి నా మీద పడుతుందని పారిపోతే వాళ్ళు వీళ్ళు ఎన్నా పట్టండి. నీకు ప్రార్థన చేసే శక్తి లేదు, దేవుని వెంబడించే శక్తి లేదు, దేవుని పాదాలు పట్టుకునే శక్తి లేదు. అందుకనే దేవుని కాంచి నువ్వు పారిపోతున్నావు. ఎన్నాళ్ళు నిన్ను నిలబెట్టాడు దేవుడు? నమ్మకే లేదా? దేవుని నమ్మకమే లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అక్కడ 29 వచ్చిన చదువు. ఇక్కడ తాగుబోతులు ఏం చేస్తారు? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి ఏదూ లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసంతో పొద్దుగుచ్చే వారికే కదా, దృష్టి కూడా చేదు వారికే కదా. ఎర్రబడును, గిన్నెలో తల ఆడుచుండగను, ఆ తాగుటకు రుచిగా ఉంటాను, దాని వైపు నువ్వు చూడకము. పిమ్మటారి సర్వలే ఖర్చును, కట్ల పావులే నిన్ను కాటు వేసును. విపరీతమైన నీ కళ్ళకు కనపడను. నువ్వు ఎన్ని మాటలు పలుకుతూ నువ్వు నడి సముద్రంలో పట్టుకున్న వాడిని పోయి ఉన్నావు, గోడకు శివర్లో పట్టుకున్న వాడిని పోయి ఉన్నావు. నిన్ను కొట్టినాను, నొప్పి కలలేదంటావు, దెబ్బలు పడను నాకు తెలియలేదంటావు. నీకెప్పుడు నిద్ర వేసుకుంటావో మళ్ళా అప్పుడే దాన్ని పై ఎత్తుతావు. దేవుని స్థితి కలుగును గాక. సఫలు కూడా వస్తాయి, గట్టిగా సఫలు కూడా వస్తాయి. ఏమైనా దేవుని పిల్ల, ఎందుకంటే
ఇలాంటి తాగుబోతులు, ఇలాంటి తిండిపోతులు ఏం చేస్తారట? సింపుల్ గుడ్డలు ధరించుకుంటారు. రేపు అదే జరగబోతుంది. అదే కాకుండా ఎవరికి చింత, ఎవరికి దుఃఖము, ఎవరికి మనోవేదన, ఎందుకు తాగుడు? తాగి 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 తల పోసుకొని పిచ్చి వాళ్ళం అయిపోయి చెడిపోయి చెదిరిపోయి గాలికి సుడిగాలి చెదరబెట్టినప్పుడు చెదిరిపోయిన చెత్తలాగా పడిపోయిన వాళ్ళం దేవుడు నిలబెట్టిన దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తాగుడు మర్చిపో. నిన్ను తాగుడు పిచ్చితనం తీసుకొస్తుంది. నిన్ను తాగుడు నిన్ను ఇన్స్పై పతనం చేసేస్తుంది. నిన్ను పాతాళానికి ఇడ్చుకెళ్ళిపోయేది కాకుండా ఇక్కడ కూడా నిన్ను పతనం చేస్తుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, దాంతో చెడేది. నీ జీవితం చెడిపోతుంది. నీ జీవితం మారిపోతున్నది. నీ కుటుంబం మారిపోతున్నది. నీ భార్య మారిపోతున్నది. నీ పిల్లలు మారిపోతున్నారు. అందరూ చెదిరిపోతారు. అదే దేవుడు చెప్తున్న మాట. యవన కాలమందు నా కాడి పోయేవాడు బలవంతుడి చేతిలో బాణాల వంటివారు అవుతారు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడి మందిరం అంటే ఎంతో ఆలోచన చేయడానికి వీల్లేదు. దేవుడు అంటే నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుడు అంటే కరెక్ట్ టైంకి అక్కడ ఉండాల్సిందే. నువ్వు ఈరోజు జాగ్రత్తపోతున్నావు. ఆడ కరెక్ట్ టయానికి పోతే నేను ఆధారపడతానికి అక్కడ ఆధార లేదు. అక్కడ నీకు నీ పని అంతా అయిపోతుంది. అదే టయానికి 10 గంటలు నువ్వు గుడికి వెళ్ళకపోతే చేరుకుని నేను రానియదు. అదే టైం కాగలేనప్పుడు తింటలే, ఆ తినకుండా పెట్టండి ఊరుకుంటావా? ఊరుకోవు. అదే టైంకి రుచైన కూర వండి పెట్టండి వచ్చాక ఏమున్నాయి పట్టవా? నిజేస్తావు. కానీ దేవుని మందిరాన్ని మాత్రం సైమాన్ని పాటించవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని రాజ్యం అంటే నిర్లక్ష్యం, దేవుడు ఎప్పుడు వస్తున్నాం అంటే నిర్లక్ష్యం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి. దానియేలు గ్రంథం 9:20లో ఒక మాట ఉంది. ఇది లాస్ట్ దినం. దేవుడు బహు భయంకరమైన కోపంతో ఉన్నాడు. సరే 27 వచ్చిన 9:27 అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్థవారమునకు బలిని నైవేద్యమును దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏంది మాట? ఒక వారం మటుకట నిబంధన స్థిరపరచాడు. ఒక వారం అంటే ఎన్ని? ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. అర్ధవారం అంటే 3.5 రోజులు. హల్లెలూయా. ఈ 7 సంవత్సరాలు జరగబోతుంది. 7 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో మొదలైంది. అదంత స్థిరమైపోతుంది మొత్తంగా కూడా. అదే ఎరుషలేము పట్టణంలో జరగబోతుంది ఇదే యుద్ధాలు. 57 దేశాలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? యుద్ధమే కాదు, ఈ భూమికి కమ్ముకొని వస్తున్నాయి. తుఫానులు కమ్ముకొని వస్తున్నాయి. సునామీలు కమ్ముకొని వస్తున్నాయి. నేను హైదరాబాద్లో చూసినట్టయితే బహు భయంకరం. హల్లెలూయా. ముసి నదంతా మాత్రం ముంచేసింది అందరినీ. ఇళ్ళని కంపలన్నీ కూడా మునిగిపోయిన బిడ్డలారా దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అనుకోని 2 నిమిషాలే అనుకోకుండా మునిగిపోతున్నాయి. ఎక్కడ చూసినట్టయితే 2 నిమిషాలే అండమాన్ ప్రాంతం అంతా మునిగిపోయింది. 1,00,000 మంది ఒక దెబ్బతో పోయారు. ఏంటిది, ఏమి జరుగుతుందని అర్థం చేసుకుని అనే లేకుండా పోతుంది మనకు. దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుని కొరకు ముందుకు వెళ్తామన్న ఆలోచన లేకుండా పోతుంది మనకు. ఏంటి అర్ధవారం? ఏంటి వారం? వారం అంటే ఏంటి? అర్ధవారం అంటే వారం అంటే నిబంధన చేస్తుడు అయిపోయింది. నిబంధన అయిపోయింది. ఆయన వచ్చే రాకటే సిద్ధమైంది. మొన్న చెప్పాను గుర్తుందో, గోగు మాగోగు. హల్లెలూయా. గోగు మాగోగు సిద్ధమైండు. అది మళ్ళీ ఒక్కసారి చదివి ఆలోచన చేద్దాం, ముగించుకుందాం. హల్లెలూయా. చూసినట్టయితే ఇక్కడ 1 గ్రంథం 6:1 ఎలా వచ్చి నిబంధన చేసి ఏం చేస్తున్నాడు ఆయన చూద్దాం. 1 గ్రంథం 6:1
ఆ గొర్రెపిల్ల ఆ 7 సముద్రములో మొదటి దానిని విప్పినప్పుడు ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఎటువంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్ల గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విలుపట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి కిరీటం ఇవ్వబడును. అతను జయించుటకు బయలువెళ్ళెను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు ఇది మొదటి ముద్ర ఇచ్చిండు. వాడు వచ్చిండు తెల్లటి గుర్రం మీద వచ్చి నేనే మెస్సేజ్ అని చెప్తున్నాడు. హల్లెలూయా. మెస్సేజ్ అని చెప్తాడుగా. మెస్సేజ్ అనగానే ఏం జరుగుతుందో తెలుసా? మందిరం కట్టబడుద్ది. మెస్సేజ్ అనగానే వాడు వచ్చి యుద్ధాలు వెళ్తున్నాయి. చూసారా? యుద్ధాలు కమ్మినాయి. మేఘాలు కమ్మినట్టు భూమి మీదకి యుద్ధాలు కమ్ముతున్నాయి. ఎందుకు? ఒక్క దేశాన్ని ఓడించలేక, ఒక్క దేశాన్ని గెలవలేక, ఒక్క దేశాన్ని 1 మందిని గెలవలేక, ఒక్కొక్క దేశంలో 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల మంది గచ 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 ఒలికిపోతున్నారు. దేవుని స్థితి కలుగును గాక. దీని కారణం ఏంటో అర్థమైందా? హల్లెలూయా. ఎందుకు జరుగుతుందని అంటే 7 సంవత్సరాలు తీర్మానాలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీర్మానమైనాక ఈ యుద్ధాలన్నీ చేసి 57 దేశాలు లేవడానికి సిద్ధమని. ఆ 57 దేశాలు అరబ్ కంట్రీల నుంచి మహానాయకులు మనం ఈ లెక్కంతా మనం అందరం ఒకటేదాం, పతనం చేసేద్దాం. ఎవరిని పతనం చేస్తారో నువ్వు దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన కళ్ళు మూసుకొని చూస్తున్నాడేది, ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయేది, ఆయన మాట ఇచ్చి మాట తక్కువవాడేది. హల్లెలూయా. తక్కువవాడు కాదు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కొనక్కడు నిద్రపోడు. హల్లెలూయా. దేవుని స్తుతి చెప్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడు దేశం మీద మేఘాలు కమ్మినట్టు కమ్మి ఆ దుర్మార్గులందరూ 3 రాజులకి ఒక గోపిడైన వాడు వస్తాడు. గోలు వచ్చి యుద్ధము జయించా రాండి మొత్తాన్ని కమ్ముకొని యుద్ధమేఘాలు కమ్ముకొని యెరూషలేము పట్టణం మీదకి నేనే వెళ్తున్నాను నువ్వు అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మీరు రావాలి. రాగానే మిమ్మల్ని తొక్కాలి. హల్లెలూయా. ఎట్లా ముష్కల మీద వస్తాడు. మనం ఏదైనా గెలిస్తేనే వాడు మన మీదకి దానిపోతాడు, పంచాయతీ వస్తాడు. మనం గెలకండి వాడు రాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. హల్లెలూయా. పాట పాడదా? ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేశావయ్యా.